హలో అండి అందరికి. ఇంతకీ అందరు లంచ్ అయిపోయిందా? ఈ రోజు మా లంచ్ లోకి అయితే పొట్లకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ కర్రీ చేసే ప్రాసెస్ అయితే చాలా ఈజీయే గానీ తినాలంటే మాత్రం మేము స్కూల్ కి వెళ్లే రోజుల్లో చాలా భయపడే వాళ్ళం. ఎందుకో మీకు కూడా చెప్తాను వినండి. మా బ్యాచ్ లో మొత్తం 10 మెంబర్స్ వరకు ఉండేవాళ్ళం. మేము చదువుకుంది అయితే గవర్నమెంట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్ అంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా. స్కూల్లో ఏంటంటే రోజు పప్పు చారు ఆ రెండే పెట్టేవాళ్ళు కదా. అందుకని మేమేం చేసేవాళ్ళం అంటే కర్రీ మటుకు ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత రైస్ వీక్లీ 3 times ఏమో ఎగ్గిస్తారు కదా, అంతవరకు తీసుకుంటాం. ఆ ఎగ్ ఇచ్చే రోజుల్లో ఎవరైనా పొట్లకాయ కర్రీ కనుక తెచ్చుకున్నారంటే ఎగ్గు పొట్లకాయ కలిపి తింటే చనిపోతారంట, లేకపోతే ఇంకోటి ఏదన్నా అవుతుందేమోనని చాలా భయపడే వాళ్ళం. మర్చిపోయి ఎవరైనా అప్పటికే పొట్లకాయ ఎగ్గు తినేసారనుకోండి, అమ్మో వీళ్ళు పొట్లకాయ ఎగ్గు తినేసారంట, ఏమన్నా అవుతుందేమో టీచర్ కి చెప్దామా, చెప్తే ఇలాంటివన్నీ మీకు ఎవరు చెప్తున్నారని తిడతారేమో. ఇలా అనుకొని ఈవినింగ్ స్కూల్ నుంచి బయటకు వెళ్ళేంత వరకు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాళ్ళం, ఏమన్నా అవుతుందో ఏమోనని. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంచెం సిల్లీగా అనిపించొచ్చేమో కానీ లిటరలీ అప్పుడైతే చాలా భయం వేసేది. ఇప్పటికి కూడా ఆ రెండు కలిపి తినొచ్చో లేదో నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.